వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతే ప్రశాంతంగా ట్రిప్ మొత్తం ఉంటుందని నేనే ఎక్స్పెక్ట్ చేసేవయ్యా, కానీ మధ్యలో ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏంటా అని చెప్పేసి దిగి చూస్తే ఏమైనా మేజర్ యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకుని దిగి చూస్తే రోడ్డు మధ్యలో చెట్టు అంతా పడిపోయి ఉంది. ఏమైందని చెప్పేసి ముందుకు వెళ్ళి చూస్తే చెట్టు అంతా లిటరలీ రోడ్డు మీద పడిపోయింది భయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి తాళ్ళతో కట్టి లిటరలీ హ్యాండ్స్తో పక్కకు పుల్ చేసి రోడ్డు పక్కన పెడుతున్నారు చెట్టు. అప్పటికి మా ఫ్రెండ్స్ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉంటుందని చెప్తూనే ఉన్నారు. అబ్బే మనకి అడ్వెంచరే కావాలని చెప్పి నేను సందులో నుంచి వచ్చాను. ఇక్కడేమో మొత్తం చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి, దారి నిండా అడ్వెంచర్ నాకు అయింది. ఇదిగోండి మీరే చూడండి. అలా జరిగింది. స్టార్ట్ అవ్వటమే లేట్గా స్టార్ట్ అయ్యామంటే ఈ చెట్టు పంచాయతీతో ఇంకొక 2 గంటలు మింగేసేది. ఇంక ఇదైతే ఇప్పుడప్పుడే తేలట్లేదులేదని చెప్పేసి ఈ ఆల్టర్నేట్ రూట్ ఒకటి చూసుకుని ఈ రూట్ మీదుగా మనకి ఓఆర్ఆర్ అయితే తీసుకున్నాం భయ్య. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి 2 నియర్ బై స్పాట్స్ ఏదన్నా ఒక 2 చూసుకుని రిటర్న్ అయిపోయేలాగా ప్లాన్ చేసా భయ్య. ఫస్ట్ది వచ్చేసి షామీర్పేట్ లేక్, సెకండ్ది అక్కడి నుంచి ఒక 8 or 10 కిలోమీటర్స్లో గండిపోచమ్మ అని చెప్పేసి ఉంది. మంచి రెయినీ డే ప్లాన్ చేసుకుంటే మాత్రం 2 ఎక్సలెంట్ ఉంటాయి. ఫస్ట్ మనం వెళ్ళేది వచ్చేసి షామీర్పేట్ లేక్. మనకి హైదరాబాద్ నుంచి ఒక 30-40 మినిట్స్లో మంచి వీకెండ్ ట్రిప్ ఏదన్నా ఉందంటే ఇదని చెప్పచ్చు మనం. ఇక్కడ మనం సోలో క్యాంపింగ్స్ కూడా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకునేలాగా ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ గండిపోచం అయితే స్టార్ట్ అయిపోయాం మనం. గండిపోచంకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ పారాగ్లైడింగ్, కానీ ఇక్కడ రెయినీ డే వల్ల మరి ఏ రీజన్ వల్ల ఆ పారాగ్లైడింగ్ కూడా బంద్ చేస్తుంది. ఇక్కడ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న పర్టికులర్ పాయింట్లో అయితే మొత్తం ఇక్కడ వరకు కూడా మొత్తం వాటర్ ఉంటాయి. ఇప్పుడు తక్కువ వాటర్ ఉన్నాయి, కొంచెం లోపలికి వెళ్ళడానికి కూడా వీలుంది. ఈ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా రెయినీ డేలో ప్లాన్ చేసుకునేలాగా చూడండి. నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.